ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వేసవికాలం నేపథ్యం అయినా సరే ఇప్పుడు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10-15 రోజుల నుంచి కూడా వర్షాలు ఎక్కడికక్కడ విస్తారంగా కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు నిన్నటి వరకు విజయవాడలో ఉక్కపోత వాతావరణం ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కారు మబ్బులు కమ్మేశాయి. విజయవాడ నగర వ్యాప్తంగా కూడా కారు మబ్బులు కమ్మేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10-15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉంది. మరోవైపు ఒకరోజు ఎండ ఒకరోజు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం విజయవాడలోని మొగలరాజపురం ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ విజయవాడ నగరంలో ఎక్కడ వర్షం కురిసినా సరే దాదాపు ఏలూరు సెంటర్, అదేవిధంగా ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, అదేవిధంగా జమ్మిశెట్టి సెంటరు, మొగలరాజపురం, వన్ టౌన్ లాంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. మనం చూడొచ్చు, విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు ఉదయం నుంచి గంట నుంచి కూడా విస్తారంగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మనం చూడొచ్చు, ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము, దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు, మనం ఇక్కడ మొగలరాజపురంలో ఉన్నటువంటి పీవీపీ రోడ్డు వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు ఉంది. దాంతో కూడా పక్కనంతా కూడా డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఈ వర్షం నీటిలో కలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ అధికారులు చర్యలు చేపడుతున్నా సరే కానీ ఇలా లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నా అవన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోతూ ఉన్నాయి. అటు డ్రైనేజీలోని ఏదైతే వ్యర్థం వాటర్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ మొత్తం కూడా చేరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఒక అపార్ట్మెంటు ప్రధాన గేట్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ నుంచి 2 అడుగులు వేస్తే ఇక్కడ ఇదంతా డ్రైనేజు ఉంటుంది ఇదంతా కూడా. కానీ ఈ వాటర్ అంతా కూడా ఇటు అపార్ట్మెంట్లోకి వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం, మా కెమెరామ్యాన్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా అక్కడ మోకాళ్ళ లోతులు నీటిలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇటు విజయవాడలో పూర్తిగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అటు సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. బంగ్లాదేశ్ మీదుగా కూడా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి రేపు ఆదివారం సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆదివారం సాయంత్రానికి ఈ వాయుగుండం తీరం దాటుతుందని చెప్తున్నారు. ఇదంతా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో, అదేవిధంగా విహారయాత్రకు వెళ్ళేవాడు వేసవికాలం నేపథ్యంలో విహారయాత్రకు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా సముద్రం వేటకి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మార్పులు చెందిన కారణంగా ఎక్కడికక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఒక్కరోజు కాకినాడ ప్రాంతంలో 96 మిల్లీమీటర్ల వాతావరణం వర్షం కురిసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ విజయవాడ నుంచి తాజా పరిస్థితి. విజయ్తో మనీ RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.